వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీనికి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ చేసేవాళ్ళని, అధికారం పోయిన తర్వాత 10 రోజుల పాటు దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలను అడ్డుకునే కుట్రతోనే బీఆర్ఎస్ నాటకాలు ఆడుతుందని మండిపడుతున్నారు. దీక్షా దివస్ వర్సెస్ ప్రజాపాలన విజయోత్సవాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. దీక్షా దివస్ ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అరవింద్ గారు, అలాగే మరి బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే శాలిని గారు. శ్రీనివాస్ గారు, మరి మీరు చెప్పండి. ముందుగా మనం చూస్తూ ఉన్నాము, తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది, తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ, దీక్షా దివస్ కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని ఇటు మరి బీఆర్ఎస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. మరి తెలంగాణ వచ్చింది మా వల్లే అని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆరే తెలంగాణ తెచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు, లేదు సోనియమ్మ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు, మేము గొప్ప అంటే మేము గొప్ప అంటున్నారు. మరి బీజేపీ స్టాండ్ ఏంటి? దీన్ని ఎలా చూస్తారు? దీనిపై మీరేమంటారు? ఈ చరిత్ర ఎవరికి తెలియదు కాదు శాలిని గారు. కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఒక దీక్ష ఏ రోజు ఎన్ని రోజులు క్లోజ్ చేసినారు, మళ్ళీ నిమ్మరసం ఎవరు తాగిస్తే మళ్ళీ ఆ యొక్క దీక్షను మళ్ళీ పునఃప్రారంభించారు దొంగతనంగా, ఇవన్నీ కూడా తెలియదు కాదు. తెలంగాణ కేవలం టీఆర్ఎస్తో రాలేదండి. తెలంగాణ సకల జనులతో, అనేక వర్గాలు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ఎంప్లాయీస్, ఆర్టీసీ ఒక్కటి కాదు, రాజకీయ నాయకులు ఒక భాగం అందులో. ఓటు మట్టుకు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కలిసి సమర్థించిన కారణంగా ఆ యొక్క మెజార్టీ సాధించడం జరిగింది. దాని కారణంగా తెలంగాణ వచ్చి తెలంగాణ కాస్త బంగారు తెలంగాణకు మారుతుంది. మన యొక్క జీవితాల్లో వెలుగులు నిడుతాయి, ఆనంద బాష్పాలు వస్తాయి, మరి కుటుంబాలకు ఆధారం అవుతుందని చెప్పేసి యువకులంతా కూడా భావించారు. కానీ ఆ యొక్క 9 పైచిలుకు సంవత్సరాల యొక్క టీఆర్ఎస్ పాలన, ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ యొక్క 2 సంవత్సరాలు, ఇవి 2 కూడా ప్రజాపాలన కాదు, బంగారు తెలంగాణ కాదు, దోపిడి తెలంగాణగా ఇవన్నీ కూడా మారడేవి ఈ 2 పార్టీల యొక్క పరిపాలన కారణంగా. నీకు విచిత్రం అనిపిస్తుంది. ఆయన వార్డ్ గ్రౌండ్ వీళ్ళంతా క్లెయిమ్ చేసుకుంటారు మా కారణంగా అని చెప్పేసి. ఇంతమంది త్యాగం చేసినారు, ఇంతమంది ప్రాణత్యాగం చేసినారు, ఉద్యమించినారు. వాళ్ళ గురించి ఎవరు చెప్పరే? మేమని చెప్పుకోవడం ఏందబ్బా? పొలిటికల్ పార్టీస్ ఒక టూల్. హలో, వినిపిస్తుంది సార్, చెప్పండి. పొలిటికల్ పార్టీస్ ఒక టూల్ మాత్రమే. ప్రజల ఉద్యమం, ప్రజలు మొత్తం రోడ్డు మీద రాకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించేది కాదు. మనం ఇప్పటికి ఇంకా క్లెయిమ్ చేసుకుంటారు మన నా వాళ్ళని చెప్పేసి. అసలు చేసిందందా అట్లా చెప్పుకుంటే భారతీయ జనతా పార్టీ 162 మంది ఎంపీల యొక్క సపోర్ట్ తోని పార్లమెంట్లో బిల్లు. కేసీఆర్ గారు ఆ రోజు హౌస్లో లేరు, నా ఓటేసినప్పుడు 2 ఓట్లు పడలేదు. వాళ్ళు ఏ రకంగా క్లెయిమ్ చేసుకుంటారు? పైపెచ్చు ఆ దీక్ష మోసం చేసినారు. ఆ పక్కన ఉండి నిమ్మరసం ఎవరు తాగిచ్చినారో ఆ తాగిచ్చిన వ్యక్తి బయటకు వచ్చేసినాడు. ఇవాళ ప్రెస్ ముందర ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు వారు. ఇవన్నీ కూడా ఆ వీడియోలన్నీ కూడా వారికి చేరినాయి కదా, వారు చూసినారు కదా. దానికి కాదు అని అబద్ధాలు చెప్పి ఆత్మవంచన చేయడం, తెలంగాణ ప్రజలను నయవంచన చేయడం, తర్వాత మొత్తం విద్యార్థి లోకం అంతా కూడా బయటకు వచ్చి నిమ్స్ మొత్తం గౌరవం చేసినటువంటి విషయం మర్చిపోయారా అండి? ఎందుకు చేసినారు వాళ్ళంతా? మీరు దీక్ష బ్రేక్ చేసినారు కాబట్టి ఆ యొక్క కోపం మొత్తం మీద కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ యొక్క కేసీఆర్ గారిని చూపించే ప్రయత్నంలో భాగంగా అప్పుడు మళ్ళీ ఏదో అగ్గిరాజేసినట్టున్నది, మొత్తం కొంపలు మునిగిపోతాయి,
బాబు మళ్ళీ ఒకసారి చేద్దామని చెప్పేసి మేము భగ్నం చేయలేదు, మేము రసం తాగాలని చెప్పారు. ఇంత నయవంచన చేస్తారు కళ్ళ ముందర. మేము దూరం ఉండి చూడలేదు, వేరే చెప్తే గ్యారంటీలు అనుకున్నాం. సొంత వారికి రైట్ హ్యాండ్గా ఉండేటువంటి ఒక వ్యక్తి, పక్క నుండి తాపించిన వ్యక్తి, వారిద్దరి మధ్య పడరాక బయటకు వచ్చేసిన వ్యక్తి ప్రెస్ ముందర మాట్లాడుతూ ఉన్నారు బహిరంగంగా. మళ్ళా దీక్ష ఆ రోజు భగ్నం చేసుకొని దొంగచాటుగా మళ్ళీ ఇప్పుడు దాని పేరు మళ్ళీ దీక్ష చేయడం 10 రోజుల పాటు ఏంది అర్థం కాదు. సరే, మీరు 10 సంవత్సరాలు పాలించినారు, ఏం సాధించినారు మీరు? దివాలా తప్ప. ఫినాన్షియల్గా మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసి ఇవాళ ఈ సర్కారు, కాంగ్రెస్ సర్కారు కూడా కోరుకోలేని పరిస్థితి. వండర్. ఈఎంఐలకు కిస్తులకు 6,000 కోట్లు పోతా ఉన్నాయి నెలకు. దాని కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు, బాకీలు కట్టే పరిస్థితి లేదు, ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు, వడ్డీ కట్టే పరిస్థితి లేదు, విద్యార్థులకు 9-10,000 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ చేసే పరిస్థితి లేదు, ఆరోగ్యశ్రీ ఇచ్చే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటారు. ఇది మీరు ఇచ్చినటువంటి ఒక వారసత్వం కాంగ్రెస్కి అందింది. కాంగ్రెస్ కూడా అదే అబద్ధాల యొక్క గుట్టల మీద నిలబడి నా రాజ్యం అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. సో ఇవి ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్తోని, ఈ టైప్ ఆఫ్ గవర్నెన్స్తోని ఈ యొక్క రాష్ట్రాన్ని మీరు బంగారు తెలంగాణగా మార్చలేరు. ఈ రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధిని సాధించలేరు మీరు. కమిట్మెంట్, కన్విక్షన్ కావాలి, నిజాయితీ కావాలి, అక్రమాలు లేకుండా పనిచేయాలి, ఖర్చు తక్కువ చేయాలి. ఒక్క ప్రోగ్రాం కోసం శాలిని గారు 80 లక్షల రూపాయలు 8 నిమిషాల ప్రోగ్రాం అటెండ్ 80 లక్షల ప్రోగ్రాం. మీరు సీఎం కాక ముందు కార్లు తిరిగినారు కదా, ఫ్లైట్ల బిజినెస్ ఎకానమీలో బిజినెస్ తిరిగినారు కదా క్లాస్లో. మరి దానికోసం 80 లక్షలు ఖర్చు పెట్టేస్తారు. మీకు అప్పుడు బాధే కదా. కొన్ని చోట్ల అంటారు ఏసీలు వాడద్దు, దుబారా ఖర్చులు చేయొద్దు, పెట్రోల్ వాడద్దు, ఆఫీసర్లకు మొత్తం పురమాయిస్తారు. మీరు చేసేది ఏంది? ఒక భోజనం కోసం వెములవాడలో 100 కోట్ల ఖర్చు, ఇప్పుడేమో 80 కోట్ల ఖర్చు. ఈ రకంగా దుబారా ఖర్చు చేసి ఆ యొక్క అప్పుల కుప్పలో మళ్ళా అప్పులు పెంచే ప్రయత్నం, ఏ రకంగా అప్పులు తీసుకురావాలి, ఏ రకంగా భూములు అమ్మాలి, వాటి యొక్క ద్వారా మాకేదో లాభిస్తుంది అంటే లాభం కోసం ఎదురు చూడడం తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా 9,000 పైచిలకు ఎకరాల్లో సర్కార్ యొక్క భూములు, ప్రైవేట్ భూముల్లో ఆ యొక్క రెగ్యులరైజేషన్ కోసం ఫీజు కట్టించుకునే దాంట్లో మీ యొక్క పాత్ర ఎంత ఉందో ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్లో చూస్తున్నాం. ఇది న్యాయం కాదు, అన్యాయం చేయడం తప్ప ఈ యొక్క రాష్ట్రాన్ని మోసం చేయడం తప్ప ఇంకేం లేదు. శాలిగా చాలా బాధేస్తా ఉన్నది, చాలా బాధేస్తా ఉంది. మీరు ఎన్నడూ మీరు యొక్క అప్పుల కూపం నుంచి బయటకు తీసుకొస్తారు? వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో ఇవాళ పేపర్లు ఇచ్చినారు. ఒక పేపర్లో 5-6 వేల కోట్ల రూపాయలు లోన్ వచ్చేట్టున్నది. లోన్ వస్తే లోను ఏదో అరేంజ్మెంట్ అవుతుంది, అది వస్తే గనక వడ్డీ భారం తగ్గించుకునే పద్ధతులు మాత్రం పేమెంట్ చేస్తాం. అసలైన ఈ యొక్క పేమెంట్లు ఈ యొక్క రాష్ట్రంలోని సుమారుగా 2,000 పైచలకు విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన ట్యూషన్ గురించి మాట్లాడతలేరు, ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతలేరు. ఇది పరిస్థితి ఉన్నది. వాళ్ళ లెక్కలేదుగా ట్యూషన్ ఫీజుల గురించి, ఎందుకంటే వాళ్ళకి వడ్డీ పడదు, పెనాల్టీ పడదు. ఇది ఈ యొక్క రాష్ట్రం, ఈ కాంగ్రెస్ సర్కార్లో ప్రజాపాలన, ఆ సర్కార్లో బంగారు తెలంగాణ, ఇది జరుగుతూ ఉంది. రైట్. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ గారు కూడా మరి జాయిన్ అయ్యారు. నమస్తే అండి శివకుమార్ గారు. నమస్తే అండి శాలిని గారు. రైట్. ఇక అరవింద్ గారు, ముందుగా మీరు చెప్పండి. మనం చూస్తున్నాము ఇప్పటికే దీక్షా దివాస్ కార్యక్రమాలు బీఆర్ఎస్ చేపడుతుంది. మరి ఎందుకు ఇప్పుడే ఈ కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ భావించింది? ఇప్పటికే మంత్రి సీతక్క కూడా కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే ఈ దీక్షా దివాస్ కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు మాత్రం 10 రోజులు చేస్తున్నారు అని వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ చేసిన దీక్ష అంతా ఒక నాటకము, ఇది ఒక ఎరా అని. దీనిపై మీరేమంటారు సార్? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచి దండాలు మేడం, నమస్కారాలు. ఢిల్లీ మెడలు వంచినటువంటి రోజు ఈ రోజు 2009 నవంబర్ 29
ఈ రోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి దినంగా తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి రోజు ఇవాళటి రోజు నవంబర్ 29 దీక్ష దివాస్ అనంటే ఢిల్లీ మెడలు వంచినటువంటి దీక్షతో ప్రారంభమై అనివార్యంగా తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేటువంటి పద్ధతిలా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహానాయకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు తీసుకున్నటువంటి దీక్షతోని ఆ రోజు సిద్దిపేట నుంచి బయలుదేరి అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేస్తే వరంగల్ వద్దకు తీసుకుపోయి వరంగల్ నుంచి ఖమ్మం వరకు తీసుకుపోయినటువంటి సందర్భం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి కేసీఆర్ గారు ఆ రోజు సకల జనుల సబ్బండ వర్గాలని అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి అనివార్యంగా డిసెంబర్ 9 తారీఖు నాడు ఢిల్లీ దిగొచ్చి కేసీఆర్ దీక్ష విరమించాలి, తెలంగాణ ప్రకటన చేస్తున్నాము అని చెప్పి చిదంబరం గారు ప్రకటించినటువంటి రోజు ఇవాళ రోజు వరకు కూడా ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు కూడా తప్పకుండా ఏదో ఒక రకంగా కార్యక్రమాలు తీసుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎస్ కేసీఆర్ గారు ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మరణ వాంగ్మూలాల జోబులో పెట్టుకొని కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆ రోజు మేము కూడా కేసీఆర్ గారితో పాటు మేము బయలుదేరి మేము తెలంగాణ రాష్ట్రాన్ని చివరిగా పార్లమెంటరీ పద్ధతిగా ఆ రోజు గాంధీయ మార్గంలో గాంధీ గారి ఏ పద్ధతిలోనైతే చెప్పినరో గాంధీయ మార్గంలో మేము తెలంగాణ ఉద్యమం చేసి తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చినాం. ఆ రోజు ఇద్దరే ఎంపీలు ఉండొచ్చుగాక అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి రోజు వరకు ప్రకటన వచ్చే రోజంత వరకు కూడా తప్పకుండా సంబరాలు చేస్తాము, ఆ రోజు ఉన్నటువంటి కార్యక్రమాలను ప్రదర్శిస్తాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా చెప్తా ఉన్నారు. మేడం ఎంత గొప్ప రోజు అంటే ఇవాళ కడుపులున్నా పిండం అడిగింది కనబోయే తల్లిని పోరు జయ్యా జల్ది కనమంది. కేసీఆర్ డప్పులా దనకజూడు, కేసీఆర్ దీక్ష చూడు, కళాకారుల ఆటతోటి కదిలేటి దూము దాముదుడు, కడుపులున్నా పిండం అడిగింది కనబోయే తల్లిని పోరు జయ్యా జల్ది కనమంది అన్నటువంటి రోజు మేడం. ఈ రోజు గురించి ఒక్క మాట ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఎంత గొప్పగా ఇవాళ ఈ రాష్ట్రంలో నిజంగా తెలంగాణ వస్తుందా, తెలంగాణ వచ్చిన తర్వాత మనం తెలంగాణ రాష్ట్రంలో మనం ఉద్యమం చేసినటువంటి వాళ్ళు మనమే ఇంతటి అదైతుందా అని చెప్పి ఒక గొప్ప అనుభూతి కలిగినటువంటి సందర్భాలు గుర్తుకొస్తే నిజంగా మనసు అదైతది మేడం, నిజంగా మనసు అదైతది. ఇవాళ ఇవన్నీ జ్ఞాపకాలన్నీ చేసుకుంటా ఉంటే ఆ రోజు తెలంగాణ వ్యతిరేకులే ఇవాళ పాలకులు దురదృష్టం ఏంది అనంటే ఆ రోజు తెలంగాణ వ్యతిరేకులు ఇవాళ మన రాష్ట్రానికి పాలకులు, ఇది దురదృష్టం. ఇవాళ ఏమని మాట్లాడతారు మేడం, ఇవాళ తెలంగాణ సభ్య సమాజం అంతా కూడా చూస్తా ఉన్నది, పరిశీలిస్తా ఉన్నది. ఇవాళ విజయోత్సవం అని చెప్పి ప్రజాపాలన విజయోత్సవం అంటే ప్రజాపాలన కాదయ్యా, ఇది ప్రజా వ్యతిరేక పాలన అనేటువంటి విషయాన్ని కూడా సరే ఈ రోజు నేను ఇవన్నీ మాట్లాడా మేడం. ఈ ఖైరు కాంగ్రెస్ మీరు చెప్పినట్లుగానే ఈ ఖైరు కాంగ్రెస్ గురించి ఈ రోజు నేను మాట్లాడా మేడం. ఇలా గొప్ప రోజు, ఢిల్లీ మెడలు వంచి తీసుకొచ్చినటువంటి రోజు కాబట్టి ఎస్ మా మహానాయకుని గురించి, మా తెలంగాణ జాతిపిత గురించి మేము గొప్పగా చెప్పుకుంటాం. గాల గురించి ఇవాళ కూడా మేము అస్సలు మాట్లాడాం, మేము గొప్పగా చెప్పుకుంటాం. మేము తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. ఎస్ ఆ రోజు సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా తెలంగాణ వైపు నిలబడి మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి నిలదీంచినప్పుడు ఢిల్లీ ఇచ్చింది, కానీ అనివార్యంగా ఢిల్లీ ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఇవాళ ఒక గొప్ప రోజు. ఆ రోజు మేము చేసినటువంటి త్యాగాన్ని, కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష గురించి మాట్లాడతాం, కానీ ఈ రోజు కూడా ఈ కాంగ్రెస్ గురించి మాట్లాడడం అంటే నాకైతే ఇష్టమైతే రైట్
శివకుమార్ గారు మీరేమంటారు? ఇంతకీ తెలంగాణ తెచ్చింది ఎవరు, కేసీఆరా సోనియమ్మనా? మీరేమంటారు? మాలిని గారు, ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి మరియు అరవింద్కి నమస్కారం. అయితే తెలంగాణ ఉద్యమ పోరాటంలో సకల జనులు, పోయు విద్యార్థులు ఎన్నో జేఏసీలుగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే రకంగా అందరూ కూడా వాలంటరీగా సపోర్ట్ చేసిన ఉద్యమం అది. కేసీఆర్ సరే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి, లేకపోతే దానికి ముందు ఏదైతే ఉద్యమంలో ఆయన ఉండడం, ముందు అందరినీ పిలవడం, మాట్లాడడం అంత మటుకు ఓకే. కానీ వేరాజ్ ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయ్యేసరికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కానీ, అటు బీజేపీ పార్టీ సుష్మా స్వరాజ్ గారు కానీ, అటు మన స్పీకర్, అప్పట్లో ఉన్న స్పీకర్ వీరా కుమార్ గారు కానీ, వీళ్ళ ముగ్గురు అంటే ముగ్గురు తల్లులు అనుకోవచ్చు, ముగ్గురు అమ్మలు అనుకోవచ్చు. వాళ్ళు ఒక నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో యువత మరణిస్తుంది, తెలంగాణ రాష్ట్రం కావాలని పిల్లలంతా పోరాడుతున్నారు, ఈ తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఏకకంఠంతో ప్రజలందరూ కూడా కావాలనుకుంటున్నారు. అండ్ మోర్ ఎవర్ ఇది ఒక 60 ఏళ్ళ కళ సాకారం చేయాలి అనే ఒక ఆలోచనతోని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి ఇటు సుష్మా స్వరాజ్ గారిని పిలిపించుకొని సోనియా గాంధీ గారు మాట్లాడిన తర్వాత బిల్లు పెట్టినప్పుడు అప్పట్లో టీఆర్ఎస్కేని ఉన్నదే ఇద్దరు, ఒకటి రాములమ్మ, రెండోది కేసీఆర్. బిల్లు పెట్టిన సమయానికి ఆలోచిస్తే కేసీఆర్ గారు సభలో లేరు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరు ఉన్నారు. ఈరోజు మొత్తానికి అంజన్ కుమార్ యాదవ్ కానీ, మధుయాష్కి గౌడ్ గారు కానీ, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు కానీ, లేకపోతే మిగతా మొత్తం మా ఎంపీలు అందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది. అదే రోజు అవసరం అనుకుంటే ఆ పెప్పర్ స్ప్రే కొట్టినందుకు పొన్నం ప్రభాకర్ గారి కళ్ళు కూడా పోయే పరిస్థితి ఉండే, చాలా అంటే చాలా భయంకరం పరిస్థితి ఉండే. అది ఆ సభలో లేకుండా ప్రజలని రెచ్చగొట్టి పోయిండు అనేది కేసీఆర్ మీద ఒక అభాండం ఉంది. నో డౌట్ కేసీఆర్ ఉద్యమంలో ప్రజలని చైతన్యం చేసిండు, ఆయన మాటల గారెడితోని ఉరుకులాడిపించిండు. అటు పోలీస్ ఆఫీసర్లు కాదు, డిఎస్పీ నళిని కానీ, కానిస్టేబుల్ కిష్టయ్య కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే శ్రీకాంతాచారి కానీ, ఇంకెవరో మొత్తానికి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఈ మాటలతోని మొత్తానికి రెచ్చిపోయి వాళ్ళు చనిపోయినారు తప్ప కేసీఆర్ ఫ్యామిలీలో కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఇంకా మిగతా ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చావలేదు. తెలంగాణ గురించి పెద్దగా వాళ్ళేమి ఆ దిశగా పోయిన వాళ్ళు ఎవరు. కానీ ఎవరైతే నిజంగా కూడా తెలంగాణ ఆకాంక్షతోని మరణించిన యువకుల గురించి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఎంపీలందరూ కూడా సోనియా గాంధీ గారి దగ్గర, అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర చెప్పడం జరిగింది, ఖచ్చితంగా తెలంగాణ మాకు ఖచ్చితంగా కావాలి, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మీరు సపరేట్ తెలంగాణను మాకు ఇవ్వాలి అనే రకంగా చెప్పడం జరిగింది. ఇంతకుముందు అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇక నేను నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఏం జరిగింది, సలైన్లు ఎక్కించిండ్రా, లేకపోతే దాంతోపాటు ఆయన ఇంకా ఏం ఎక్కించుకుండు అనేది అది ఇప్పుడు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాను. నేను ఆ విషయం నేను పోను, ఎందుకంటే శ్రీనివాస్ గారు చెప్పింది వాస్తవంలో ఉన్న మాటలు అవి, నేను కాదంటలేను. కానీ సరే ఎంతో కొంత ఉద్యమంలో కేసీఆర్ గారు పోరాడిండ్రు కాదు అనే ఒక అభిమానంతోనే నేను ఆ మాట నేను మళ్ళీ ఒకటి ప్రజలను రెచ్చగొట్టడము, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఫ్లైట్ ఎక్కుతున్నా తెలంగాణ కాలు పెడుతున్నా, ఇవన్నీ ప్రజలకి మభ్యపెట్టడానికి మటుకు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఈరోజు హరీష్ రావు కూడా. ఇప్పుడు కవిత కొంచెం వాళ్ళకి ఆపోజిట్ మాట్లాడుతుంది కాబట్టి ఆమె టాపిక్ నేనేం మాట్లాడతలే ఇప్పుడు ప్రస్తుతానికి. ఇటు కేటీఆర్, హరీష్ రావు మొత్తానికి వీళ్ళంతా ఒక రకంగా ఆలోచిస్తే ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ చేశారు.
నిజంగా కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఎక్కడన్నా మీరు నామినేటెడ్ ఇచ్చిండ్రా? లేకపోతే అరవింద్ కానీ ఇటువంటి వాళ్ళు ఎంతో మంది పని చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడన్నా మీరు గుర్తింపు ఇచ్చిండ్రా? అంటే మొత్తానికి మీకే కావాలా, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ కొట్లాడితే నీళ్లు మీ ఇంటికే వచ్చినాయి, మీ ఫామ్ హౌస్లకు పోయినాయి, నిధులు మీ ఇంట్లోనే వచ్చినాయి, నియామకాలు కూడా మీ దగ్గరికే వచ్చినాయి. ఇవన్నీ తెలంగాణ ప్రజల మీద నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 23 మాసాలు అవుతుంది. ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రం చేసిన కేసీఆర్ ఆయన ప్రజలలో వచ్చి ప్రజలతో మాట్లాడడానికి కూడా ఆయనకు ససేమరా అంటున్నాడు. ఆయనకు ముఖం చెల్లుతలేదు. అందుకే కారు షెడ్ లో పోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోయిండు. ఇవనేది ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా అర్థమైంది. దాంతో పాటు మొన్న జరిగిన బై ఎలక్షన్ లో కూడా వాళ్ళు మాట్లాడిన ఇదిలో ఆలోచిస్తే, సరే హరీష్ రావు అంటే వాళ్ళ ఫాదర్ ఎవరో కాలం చెందిందని ఆయన రాకుండడం. ఇదే కేటీఆర్ గురించి ఆలోచిస్తే కేటీఆర్ జరుగుతున్న పరిణామాలు ఏంటి, సబ్జెక్ట్ ఏంది, నేను ప్రజలకు ఏం చెప్పాలా అనేది ఆలోచన పోయి రేవంత్ రెడ్డి నువ్వు మొగోనివా, మొగతనం ఉందా, నువ్వు గెలిచి చూపించంటే ఆయన మొగతనం ఉంది, నేను అంచెలంచెలు ఎరిగినా, నేను ఒక తండ్రి సాటి బిడ్డను కాదు, లేకపోతే నేను మొత్తానికి నేను మేనేజ్మెంట్ కోటాలో వచ్చినోని కాదు రాబాయ్ అని చెప్పి కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది ఎన్నోసార్లు. కానీ ఇదే కేటీఆర్ ఈ రోజు కూడా ఆయన ధోరణిని కానీ, ఆయన మాట్లాడే ధోరణిని, ఆయన అహంకార బుద్ధి ఇంకా కూడా మలుచుకుంటలేడు. 23 నెలలు అయిపోయింది ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా మేమే అధికారంలో ఉన్నాము, మాదే అధికారం అనే రకంగా ఒక అహంకారంతో మాట్లాడుతున్న కేటీఆర్ ఒకసారి ఇప్పుడైనా సరి చూసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఈరోజు పార్టీ మొత్తానికి ఎట్లయితే కార్ షెడ్ లో పోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోయింది అని మేమైతే కాంగ్రెస్ పార్టీలో అంటున్నామో అదే దిశగా రేపు టిఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ పోయి మొత్తం కనుమరుగైపోతుంది. జాగ్రత్త సుమా, ఒకసారి నువ్వు ఆలోచించు. ఎదుటోళ్ళని దూషించేటప్పుడు చిన్న పెద్ద మర్యాద పెట్టు. నువ్వు బచ్చగాని, నువ్వు ఎప్పుడొచ్చినావు మొత్తానికి ఉద్యమంలో ఎప్పుడొచ్చినావు నువ్వు? 2007, 2008 నువ్వు కానీ మీ చెల్లె కవిత కానీ ఆడు ఎవరైతే టానిక్ ఉండో సంతోష్ రావు వాళ్ళంతా మీరు 2007-8 వచ్చారు. అప్పటికి ఉద్యమంలో ఊవెత్తులే ఉద్యమం ఉంది. ఈ రోజు మేము ఇప్పుడు మాట్లాడేటోళ్ళం అందరం కూడా, నాకు తెలిసి అందరం కూడా ఉద్యమంలో ఉన్నాం. ఏదో కోదండరామ్ గారు కానీ, లేదు అనుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ గారిని జాతిపిత అని ఒప్పుకుంటాం, ఎందుకంటే నాకు ఆకాంక్షతో ఉన్నాడు. మొత్తానికి ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా మోసం చేసిండు కదా కేసీఆర్. లేకపోతే ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు రాజ్యసభ సభ్యులు అయ్యేది. అక్కడ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారిని రాజ్యసభ సభ్యుడు కాకుండా కేసీఆర్ అడ్డు చేసి అది మా కేవీపీ రామచంద్రరావు గారికి రావాలని చెప్పి ఆయన కులం అని చెప్పి ఆయనకు సపోర్ట్ చేసి అక్కడ అది కూడా ఇబ్బంది చేసిండు అనేది కూడా తర్వాత వెలుగులోకి వచ్చింది. కానీ కేసీఆర్ ఒక కపట నాటకం ఏం ఆడిండు అనేది కూడా ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. ఆయన చేసిన తప్పులకు ఈరోజు ఆయన బయటికి వచ్చి ప్రజల ముందు మాట్లాడాలంటే కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఆయనదైన విచారణ చేసుకుంటుంది. మొత్తానికి మూడు మొక్కల ఆటలాగా అయిపోయింది ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ మొత్తం పార్టీ. కానీ ఆలోచించాలా, సరే మీరు ఈ ఉనికి చాటుకోవడానికి మా ఉనికి పోయింది, కారు షెడ్లు ఉంది, కేసీఆర్ ఫామ్ హౌస్ నుండు మాకు ప్రజల మన్నన పోయింది, ప్రజలు మమ్మల్ని తిరస్కరించిండు, మమ్మల్ని బండకేసి కొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండు అనే ఒక ఫీలింగ్ తోని ఈరోజు ఈ దివస్ ని దీక్షా దివస్ అనే పేరుని దాన్ని పాపులర్ చేసుకొని మళ్ళీ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఏమో చేస్తానికి ఆలోచిస్తే తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళందరూ కానీ మీ గురించి తెలిసిపోయింది కాబట్టి మీ పక్కన ఇప్పుడు ఎవరు లేరు. మీరు ఉద్యమ కాలంలో మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడు అరవింద్ లాగానో ఇంకా ఉద్యమంలో పనిచేసిన టిఆర్ఎస్ నాయకులని మెల్ల మీరు తిప్పుకొని వాళ్ళు మొత్తానికి ఒక నిర్ణయం తీసుకోమని చెప్తారు, లేకపోతే ప్రచారం చేయమని చెప్తారు. వీళ్ళు గల్లీ డివిజన్ కాన్స్టిట్యున్సీ మళ్ళీ దీక్షా దివస్ కేసీఆర్ మొత్తానికి తెలంగాణ తెచ్చిండని చెప్తారు. కేసీఆర్ తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఒక రామలమ్మ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తప్ప కేసీఆర్ అసలు బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్ లోనే లేడు. ఇది జరిగిన విషయము. ఇవాళ దీక్షా దివస్ ఏమని చెప్పుకొని 10 రోజులు చేస్తారో రేపు జరిగే ప్రోగ్రాంలన్నీ మనం కూడా చూసి
దాని తర్వాత మళ్ళీ ఏం డిబేట్ దాని మీద కౌంటర్ ఇద్దాం శాలిని గారు. రైట్. మరి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆ రోజు మరి కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఆయన రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో, ఆయన దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటూ ఉన్నారు అది కపట నాటకము అది అని మీరు చెప్పారు. బట్ మరి అది ఆ టైంలో ఎందుకు చెప్పలేదు, వాళ్ళు ఇప్పుడు ఎందుకు అంటున్నారు? వాయిస్ రావట్లేదండి శ్రీనివాస్ గారు. సారీ. సో అదే రకంగా వారేని కాదు, ఇప్పుడు కవిత గారి ఇంతకాలం ఎందుకు ఖాళీ ఉన్నారు? పవర్ని ఎంజాయ్ చేసినారు, మొత్తం షాడో సీఎం లాగా కొడుకు కూతురు అంతా నడిపినారు. ఈ ఇంతకాలంగా మాట్లాడలేదు తప్పులని, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అందరి గురించి. అదే మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవించారు, ఇప్పుడు బయటికి రాగానే మళ్ళీ ఇది వాళ్ళే రివర్స్ గా మాట్లాడితే అసలు దీన్ని ఎలా చూడాలి, ప్రజలు ఎలా తీసుకోవాలి? అదే అదే అందుకోసమే వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్ శాలిని గారు. Yes. చాలా వ్యక్తిత్వం చాలా గట్టిగా దృఢంగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడన్నా సంతోషం ఉన్నప్పుడన్నా ఒకే రకంగా ఉండాలి. కానీ ఆయన నాయకుడు కాబట్టి ఆయన కృషి చేయాలి కాబట్టి ఆయన పక్క ఉండి ఆయన చెప్పిందే సై ఆడిందే జై అనే టైప్ నిలబడితే వ్యక్తిత్వం ఉండదు. సో అటువంటి బాధతోని ఆనాడు బయటికి రాకుండా తర్వాత బయటకు వచ్చాను ఇమీడియట్గా. సో ఆ విషయాలన్నీ కూడా ఆత్మవంచన చేసుకోకుండా ప్రెస్ ముందర మాట్లాడడం జరిగింది, స్పీచ్లు ఇవ్వడం జరిగింది ఆ యొక్క వ్యక్తి. ఈనాడు పశ్చాత్తాపడుతూ బయటకు వచ్చి కవిత గారు కూడా మాట్లాడుతుంది. కానీ వారు సారీ చెప్పాలి ఫస్ట్. కవిత గారు, నేను మా నాన్న మా కుటుంబం టీఆర్ఎస్ పేరు మీద ఎంజాయ్ చేస్తున్నదాన్ని నేను చూస్తూ తప్పుని చూడకుండా ఉన్నా, నేను చూసి చెప్పలేకపోయాను సారీ అని చెప్పి ఆ యొక్క తప్పులు ఏమేమి జరిగాయన్నది అప్రూవర్గా మారి సర్కార్కు సపోర్ట్ చేయండి, చట్టాలకు సపోర్ట్ చేయండి. ఎక్కడెక్కడ తప్పులు చేసినారు వారే ఇప్పుడు చెప్తా ఉన్నారు, సర్వే నెంబర్లు చెప్తా ఉన్నారు, భూములు ఎక్కడున్నాయి, ఏ నిర్ణయాలు ఎవరెంత శాతం తీసుకున్నారు, కాళేశ్వరం కింద కాంట్రాక్ట్ ఎంత ఇచ్చినారు, కమిషన్ల కోసం ఎంత ఎస్కలేట్ చేసినారు బడ్జెట్ని, ఇవన్నీ చెప్తున్నారు కదా. సో కాబట్టి వ్యక్తిత్వాలు చాలా ఇంపార్టెంట్, క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్యమాన్ని నీరు కారద్దన ఉద్దేశంతో కొందరు తెలిసి కూడా చెప్తూ ఉండకపోవచ్చు. అది ఉద్యమం అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే కొత్త నాటకం. నేను చదువుకునే సమాజానికి చెప్తా ఉన్నాను, యువకులకు చెప్తా ఉన్నాను, దయచేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అండ్ కంపెనీ కుటుంబం. ఆ అహంకారం ఇంకా నశ దిగలేదు. ఇప్పటికీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదు. కేటీఆర్ గారి యొక్క బాడీ లాంగ్వేజ్ మారుతలేదు, ఆ అహంకారపు డైలాగులు మారుతలేవు ఇప్పటికి కూడాను. ఇటువంటి వాళ్ళు ఆ యొక్క రాష్ట్రానికి మళ్ళీ ఒక దీక్ష చేసి పవర్ కోసం నాటకం చేస్తూ ఈ ఓట్లు రాబట్టే ప్రయత్నం, రాబోయే ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేయడం ఇదొక దొంగ నాటకం. ఏమున్నాయి వారి యొక్క దీక్షలకు శాంక్టిటీ ఏముంటుంది? దేనికోసం? ప్రజలు అడగనికి టైం ఇవ్వండి. మీరు ఎవరు గొడవ చేయరు, మీ వైపు నిలబడ్డాలని చెప్పేసి మాట ఇచ్చి రమ్మని చెప్తే వస్తారు ప్రజలు అడగనికి. ఏం చేసినాం, సెక్రటరీకి ఎందుకు రాలేదు, మీ కులం వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేసినాం, కోట్ల రూపాయలు బాకీలు తీసుకొచ్చి ఎంత కమిషన్ తీసుకున్నావు, లేదా అక్రమ దందాలు చేయడానికే మీ యొక్క వంగమాగుతులకు ఎట్లా సపోర్ట్ చేసినావు, ల్యాండ్ కబ్జాలు చేస్తే ఎఫ్ఐఆర్లు ఎమ్మెల్యేల మీద, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన అరెస్టులు లేవు మీ కాలంలో. ఎమ్మెల్యేలు 70-80 ఎకరాల యొక్క కాస్ట్లీ ల్యాండ్స్ అన్నీ కూడా కబ్జా చేసుకుంటే చడి చప్పుడు లేకుండా క్లోజ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ ఉదాహరణలు చెప్పని ఇక మీరంతా కూడా మన దీక్ష చేయడానికి మా కాలంలో ఇట్లా చేస్తాం, ఇంత బాకీ ఉంటే ఇంత పెంచినాం, ఇంత అవినీతి ఉంటే ఇంత పెంచినాం అని చెప్పుకోవడానికి ఆ దీక్షల కోసం ఆత్మవంచన చేసుకోకండి దయచేసి. బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇంక్లూడింగ్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏదో కొన్నాడు డిఫర్ అయ్యి బయటకు వస్తారు నాకు తెలిసి. ఐ అజ్యూమ్, నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను డెఫినెట్గా బయటకు వస్తారు హరీష్ రావు. ఎక్కువ కాలం ఉండరు. చరిత్రలో ఉన్నది మామానుల సంగతి, పంచాయతీ ఎట్లా ఉంటుంది, ఏదో ఒకనాడు అల్లుడు బయటకు వచ్చేస్తారు, మామే తిరుగుబడతారు. ఇది కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులని నమ్మే రోజులు కావు. దీక్షతోని ఇంకొకసారి ప్రజల్ని ఫూల్ చేసే ప్రయత్నం చేస్తే ఆ యొక్క ప్రజలంతా కూడా అంత ఈజీగా వారికి ట్రాప్లో రారు. ఇప్పటికన్నా తప్పులు జరిగినాయి, మేము మనసా వాచా కర్మణ నేను ప్రమాణం తింటున్నాను, దానికోసం ప్రమాణం తినడానికి బయటకు రండి. మీరు
దానికోసం రండి. తప్పులు జరిగినాయని చెప్పేసి, నష్టం జరిగిందని చెప్పేసి, ప్రజలకు అన్యాయం చేసినా చెప్పేసి, వాల్యుబుల్ గవర్నింగ్ టైం పరిపాలించేటువంటి ఒక టైంని నేను తప్పు మిస్యూజ్ చేసినా అని చెప్పేసి ఆ తప్పులు ఒప్పుకోవడానికి దీక్ష ఉండండి. ఇంకోసారి ఇంకో తప్పులు చేయాలని చెప్పేసి. అంతేకాని ఈ దీక్షతో మీరు సాధించేది ఏం లేదు. ప్రజలు మీ వైపు వచ్చేది ఎవరు ఉండరు. మిమ్మల్ని కాదనే మీ ద్వారా నష్టపోయినటువంటి ఒక ప్రజలంతా కూడా ఏదో ఒక ఆశ కనబడ్డది, కాంగ్రెస్ ఏదో చేస్తారని చెప్పేసి. కాబట్టి కాంగ్రెస్ కుట్టిల్ట్ అయినారు ఓటర్. కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా అదే పరిస్థితి ఉన్నది. 4 చక్రాల మీద నడుస్తున్నది స్టీరింగ్. ఒక్కొక్క చేతిలో టైర్ ఒక దిక్కు, ఒక సైడ్, ఇంకో టైర్ ఇంకో సైడ్. ఈ ఒక రోజు కొట్లాటలు చూస్తున్నాం మనం. పైసల పంచాయతీ చూస్తున్నాం మనం. బాకీలు ఎట్లా తేడిపారా, ఆ తెడుపు తర్వాత సంగతి. 10 ఏళ్ళకి పవర్కి వచ్చినాం, నాకు ఒక కాంట్రాక్ట్ ఇవ్వండి, ఒక మినిస్టర్ ప్రెషర్ చేస్తే ఆయనకు ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం, పంచుకొనడం, ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా ఒక రాష్ట్రానికి శాలిని గారు న్యాయం చేయలేదు, చెయ్యరు, రాబోయే కాలంలో కూడా చేసే అవకాశం లేదు. ప్రజలంతా కూడా వారిని బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నాను ఈ కమ్యూనిటీ. రైట్. మరి అరవింద్ గారు మీరేమంటారు? ఇవాళ కేసీఆర్ దీక్ష చూడు అంటున్నారు, కానీ కేసీఆర్ దీక్ష ఓ నాటకం. ఇటు కాంగ్రెస్ నేతలే కాదు, బీఆర్ఎస్లో నుంచి ఉన్న వాళ్ళు కూడా ఆయన పక్కన ఉండి మరి ఆయన చేసిన దీక్షను చూసిన వాళ్ళు కూడా ఆ దీక్ష ఒక నాటకం అన్నట్లు కూడా మరి ఇవాళ వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై ఏమంటారు మీరు? మాటికి అన్ని మేడం అవాస్తవం. నిజంగా తెలంగాణ రాష్ట్రం కోసం నీతిగా నిజాయితీగా తను ప్రాణాలని సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణనే ఏకైక లక్ష్యంగా తను పనిచేసినటువంటి విధానం ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ రోజు అన్ని వర్గాల ప్రజలు ఇవాళ తెల్లకోట వేసుకున్నటువంటి డాక్టరు, నల్లకోట వేసుకున్న లాయరు, తర్వాత బడిలో ఉన్నటువంటి విద్యార్థి, వాళ్ళ అన్ని వర్గాల కర్షకులు, కార్మికులు, ఒకరు కాదు సకల జనుల సబ్బండ వర్గాలందరూ రోడ్డు పైకి వచ్చి ఇవాళ దిక్కులు పిక్కెటిల్లేలాగా జై తెలంగాణ నినాదంతో 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ ఏకతాటికి పైకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి నిలదించినటువంటి ఒక గొప్ప సందర్భం ఉన్నటువంటి రోజు మేడం. ఇవాళ తప్పకుండా ఇవాళ చరిత్ర గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక సందర్భం తప్పకుండా ఉంటది. ఇవాళ పుట్టిన గడ్డ గురించి, తర్వాత పెరుగుతున్నటువంటి వాటి గురించి తప్పకుండా చదువుకోవాలి, ఆ చరిత్ర తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఇవాళ మనం ఈ తరం ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి క్రమంలో ఇవాళ 15 సంవత్సరాలటువంటి వ్యక్తికి ఆ రోజు తెలంగాణ ఎట్లా వచ్చింది? నిజంగా మేడం, నేను స్వాతంత్ర ఉద్యమం నేను చూడలే, చరిత్ర చదివిన కానీ ఇవాళ ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమం చేసినందుకు ఇవాళ తప్పకుండా నా కుటుంబ సభ్యులు, రేపు నా ముందు తరం, నా కూతురు, వీళ్ళందరూ కూడా గొప్పగా నా తండ్రి తెలంగాణ ఉద్యమం చేసిండు అనేటువంటి, నా బిడ్డ తెలంగాణ ఉద్యమం చేసిండు, మా అన్న తెలంగాణ ఉద్యమం చేసిండు అనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి సంతోషం కలుగుతున్నటువంటి సందర్భం ఇవాళ కలుగుతున్నటువంటి దినంగా ఇవాళ మేమందరం కూడా తప్పకుండా భావిస్తా ఉన్నాం. ఇలా ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమంలో ఉండి ఈ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని లేదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా ప్రణబ్ ముఖర్జీ గారు ఆ రోజు ఒక మాట అంటారు, రావు గారు మీరు చాలా గ్రేట్ అండి, ఒక కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టినటువంటి నాయకుడిని చూసిన మధ్యలో ఆపేసిండ్రు, దాన్ని పడేసి పక్కకు పోయిండ్రు. కానీ రావు గారు, కేసీఆర్ గారు మీరు ఒక ఎజెండాని ఎత్తుకొని ఆ జెండాని మీరు ఫుల్ఫిల్ చేసుకొని అది విజయ తీరం వరకు పోయినటువంటి ఒక మహానాయకుడు కేవలం కేసీఆర్ గారు, మిమ్మల్నే చూస్తా ఉన్నా అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఇవాళ మాకు అన్ని గుర్తుకొస్తా ఉన్నాయి. ఈ తీపి జ్ఞాపకాలన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మా వంతు బాధ్యత, అంటే మా వంతు అది కూడా ఉంది, మా వంతు కూడా ఆ ఉడతా భక్తి అంటారు కదా, అదంతా ఉండి మేము కూడా తెలంగాణ ఉద్యమం చేసినాము అనేటువంటి ఒక గొప్ప సంతృప్తి మాత్రం తప్పకుండా కలుగుతా ఉన్నది మేడం. ఇవాళ
పగ పగవారికి పంచాంగం ఇస్తే ఏముంటది మేడం, పగటిలే చచ్చిపోతాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. కానీ ఇవాళ జరిగినటువంటి ఉద్యమంలో ఆ రోజు ఎంత గొప్పగా తెలంగాణలో ఉన్నటువంటి అల్జపూర్ సీనన్న ఉద్యమం చేసిండు, డాక్టర్ శివకుమార్ అన్న ఉద్యమం చేసిండు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం చేసిండ్రు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఉద్యమాన్ని నడిపించడంలో, జేఏసీగా ఏర్పడడంలో, జేఏసీని ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడబెట్టడంలో తప్పకుండా కేసీఆర్ గారి పాత్ర ఉన్నది. రేపు ఈ తరానికి చరిత్ర గురించి తెలవాలి, తెలంగాణ అంటే ఏంది అనేటువంటి విషయాన్ని తెలవాలి అని అనుకున్నప్పుడు ఇవాళకి 16 సంవత్సరాలు మేడం, ఇవాళకి 16 సంవత్సరాలు. 2009 నవంబర్ 29 ఇవాళకి 16 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా ఈ జనరేషన్ కి తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ ఉద్యమం అంటే ఏంది, తెలంగాణ చరిత్ర ఏంది అనేటువంటి పద్ధతిలో తెలిసేటువంటి దాంట్లో మేము బీఆర్ఎస్ పార్టీగా మేము కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్నాం మేడం. ఇవాళ నుంచి వచ్చే నెల డిసెంబర్ 9 తారీఖు వరకు కూడా మా కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. ఆ రోజు దిక్కులు పిక్కెటిల్లేట్లాగా ఇవాళ ఊరు వాడ ఏకమై తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా నైతే రోడ్డుపైకి వచ్చిండ్రో ఆ వాతావరణాన్ని తలపించేటువంటి పద్ధతుల కార్యాచరణ తప్పకుండా తీసుకున్నాం. ఆ కోణంలో మేము తీసుకుపోతాము అనేటువంటి విషయాన్ని మాత్రం సంపూర్ణంగా తెలియజేస్తా ఉన్నాం మేడం. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి కోరుకున్నటువంటి వాళ్ళం. ఇవాళ దేశంలోనే నెంబర్ 1 స్థానంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపినటువంటి నాయకుడు మేడం. దురదృష్టం ఏంటి అని అంటే నిజంగా మేము సమస్తా నారాయణపురం, మునుగోడు నియోజకవర్గం సమస్తా నారాయణపురం చెందినటువంటి వాళ్ళం మేడం. మేము మా అమ్మ నన్ను సంకలేసుకొని మా తమ్ముని కడుపులేసుకొని 2 కిలోమీటర్ల దూరం వరకు నీళ్ళ కోసం అవస్థలు ఎలగక్కినటువంటి ఇల్లు మా అమ్మ, మా తల్లి. ఇవాళ మా అమ్మ చెప్తా ఉన్నది, ఇంట్లో తిప్పితే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పరిచింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంతేకాకుండా మా ప్రాంతంలో పిల్లనియాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ, మునుగోడు నియోజకవర్గం సమస్తా నారాయణపురం అంటే ఇవాళ మా ఫ్లోరోసిస్ బాధ చాలా దారుణంగా ఉన్నటువంటి 16 TDS గా ఉన్నటువంటి ఫ్లోరోసిస్, దాన్ని ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, మనసున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా అంశాల సామిని ఆ రోజు ప్రధానమంత్రి ముందర పండబెడితే కూడా ఈ సమస్య మాకు తెలియదు అనేటువంటి పద్ధతిలో దాటేసిండ్రు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథతోని నీళ్ళిచ్చి చోటుప్పల్లో పెద్ద పైలాన్ని ఏర్పాటు చేసి ఇవాళ పార్లమెంటులోనే ప్రశ్న అడిగితే నల్లగొండ ఇవాళ ఏమంటారు ఫ్లోరోసిస్ ఫ్రీ నల్లగొండగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు కదా మేడం కేసీఆర్ గారు. 1, 2, 3 ఆకాశంలో సుక్కలు లెక్క పెట్టుడు కష్టమైంది, కానీ కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు లెక్క పెట్టుడు ఇది అయింది. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారి గురించి మళ్ళీ ఆలోచన చేస్తా ఉన్నారు. కారే కావాలంటున్నారు, కేసీఆర్ గారే మళ్ళీ రావాలి అంటున్నారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తప్పకుండా తెలియజేస్తా ఉన్నాం మేడం. రైట్ శివకుమార్ గారు, మరి మీరేమంటారు? ఇవాళ కేసీఆర్ పుణ్యంతోనే అనేక మంది పదవులు అనుభవిస్తున్నారు, ఇది కేసీఆర్ భిక్ష అని అంటున్నారు. మరోవైపు కేసీఆర్ నిర్మించిన సచివాలయం, కమాండ్ కంట్రోల్, ప్రగతి భవన్లో ఎలా ఉంటున్నారని కూడా ఇవాళ బీఆర్ఎస్ నేతలు మరి కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి, ఏమంటారు? శాలిని గారు, కేసీఆర్ వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చిండు. ఈరోజు ఫామ్ హౌస్లు, ఇంత పెద్ద ఇస్తిరి బట్టలు లేనోళ్ళు, లేకపోతే కాళ్ళకు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు, వీళ్ళకి బుర్జ్ ఖలీఫాల సూట్లు కానీ, లేకపోతే ఇంత పెద్ద ఆస్తులు కానీ, లేకపోతే ఫామ్ హౌస్ కానీ ఎడికెళ్ళి వచ్చినాయి ఒక్కసారి అది చెప్పాలా. ఇది సెక్రటరేట్ గా ఇంకొక 50-100 సంవత్సరాలు నడిచే సెక్రటరేట్ ని గూలగొట్టి ఆయన కొడుకు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా కొడుకు కూడా ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ వాస్తు దోషం ఉంది అనే ఒక ఆలోచనతో ఆయన బుర్రలు ఎవరు నింపితే మంచిగా ఉన్న సెక్రటరేట్ ని గులగొట్టి ఈరోజు 800 ఈరోజు దాంట్లో ఇది కొద్దిపాటి వర్షం పడితే కొత్తగా కట్టిన మన సెక్రటరేట్లకి కూడా నీళ్లు గారి ఆగిన ఎన్నో ఉన్నాయి. మళ్ళీ దాన్ని రిపేర్ చేయాల్సి వచ్చింది. ఆ సెక్రటరేట్ కట్టేటప్పుడే దాని లోపల ఫైర్ వచ్చింది. అంటే రకరకాల ఇబ్బందులు, ఎందుకంటే నాణ్యత లోపిస్తుంది. కమిషన్ అడుగుతుండ్రు కాబట్టి నాణ్యత పర్ఫెక్ట్ లేకుండా చేయడం జరిగింది. ఇది జ్యోతిరావు పూలే భవన్ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిలుస్తుంది, అప్పట్లో వీళ్ళు సరే వేరే పేరు పెట్టారు.
కానీ దానికి ముందు మా రాజశేఖర రెడ్డి గారు కదా కట్టింది అది. అవును. ముఖ్యమంత్రి నివాసం ఆఫీస్ ఉంటది అనేది ఎస్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్వహించిండ్రు. అక్కడ ఉన్నారు, వెనకాల ఉండి ఎదురుగా ఆఫీస్ ఉండే, ప్రజా దర్బార్ నడుస్తుండే, చాలా బాగుండే. తర్వాత ఈయన వచ్చి మళ్ళీ ఇంకా దాన్ని ఎక్స్టెన్షన్ చేసి దాన్ని ఇంత పెద్ద కట్టి అది కట్టి దాని వల్ల ప్రయోజనం ఏంది? ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు వచ్చినా ఓపెన్ గా చెప్పేసిండు దాన్ని పూలే భవన్ చేసేస్తాము, అది ప్రజా జనరల్ గా ఉండా అని చెప్పిండు. సీతక్కని అందులో ఉండడించుడు, తర్వాత అధికార ప్రోగ్రాంలు ఏమన్నా జరుగుతున్నాయి. దాంట్లో కేసీఆర్ కట్టించుండే, కేసీఆర్ ఇట్లకేనేం తేలే కదా శాలిని గారు. కేసీఆర్ ఇట్లకేం తేలే, లేకపోతే వాళ్ళు రావడమే కాలు చేతితో వచ్చిన వాళ్ళు. ఈరోజు కారు కొంటే కారు కిస్తీలు కట్టలేని పరిస్థితులు ఉన్నోళ్ళు, కిరాయిన్లలో ఉన్నోళ్ళు, ఆ ట్రంక్ పెట్టే రబ్బర్ చెప్పులు పట్టుకొని తిరిగిన వాళ్ళు, వీళ్ళందరికీ ఈరోజు ఫామ్ హౌస్లు అయిపోయినాయి, 100,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఈరోజు వాళ్ళకు పేరు ప్రతిష్ట వచ్చింది, ఏడికైనా వచ్చింది. ఈరోజు తెలంగాణ ప్రజల పుణ్యాన వీళ్ళంతా నీళ్లు నిధులు నియామకాలను అందరినీ రెచ్చగొట్టి మొత్తం ఉన్న లేని అని వీళ్ళే దోసుకపోయారు. ఈరోజు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఈరోజు ఈ ఒక్కొక్కరి తలకాయ పైన 150,00,50,000 రూపాయలు అప్పు ఎడికైనా వచ్చింది. ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాలా. ఇప్పుడు నిజంగా కూడా అల్జాపూర్ శ్రీనివాస్ గారు అన్నట్టు వీళ్ళు దీక్షా దివాస్లు ఇవన్నీ చెప్పాలా. 10 సంవత్సరాల కింద తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చిండే, మేమంతా ఇట్లా కులగొట్టినాము, నీళ్లు నిధుములు నియామకాలు అని చెప్పి మేమే మింగినాము, లేకపోతే చెరువులు కుంటలు కూడిక అని చెప్పి అవి మేమే మింగినాము, ఇవన్నీ చెప్పమని చెప్పండి. దీక్షా దివాస్ లో ఈ 10 రోజులలో కవిత ఏం చేసింది, లేకపోతే హరీష్ రావు ఏం చేసిండు, కాళేశ్వరం అని చెప్పి ఎవరు ఎంత మింగినరు, ఇంజనీర్లు కమిషన్లు ఎవరు మింగినరు, కేసీఆర్ ఫామ్ హౌస్ ఎంత బాగా ఒక ఊరుకి ఆయన పోయే దారిలో శ్మశాన వాటిక ఉంది అంటే ఆ శ్మశాన వాటిక చుట్టూ పోయి నువ్వు పోవద్దు, ఈ వేరే దగ్గరికి పో అంటే ఊర్లో ఒక్కరోజే పండుగ చేసి ఆటలు గిట్టలు కోపించి ఆయనకి తినిపించి అందరికి తినిపించి ఆ ఊర్లకి చింతమడక అనుకుంటా ఆ ఊరు పక్క నుంచి దారి చేసుకొని ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కట్టియలేదు అనేది అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా తిట్టుకుంటున్నారు. కాళేశ్వరంలో భూములు పోయిన వాళ్ళు వాళ్ళకి ఇంకా కూడా పరిహారం సరిగ్గా చెల్లించలేదు. మల్లన్న సాగర్ గురించి ఆలోచిస్తే అది పరిహారం సరిగ్గా చెల్లి. ఇప్పుడు ఈరోజు అర్ధాంతరంగా ప్రజలని మోసం చేసి నమ్మించి చంపి చేసి ఆ పునాదుల పైన ఈరోజు అధికారం 10 సంవత్సరాలు ఏలి ఈరోజు మళ్ళా మేము ఓడిపోయిన ప్రజలు వాళ్ళ విశ్వాసాన్ని పోయిద్ది అనే రకంగా వాళ్ళని పండగ కొడితే వాళ్ళు కింద పడ్డాక కూడా మళ్ళీ మేమే గెలిచినామంటే ఎక్కడ ఈ ఆలోచన ఒక్కసారి ఆలోచించాలి. మళ్ళా మీదకని ఇక వాళ్ళకి ఇప్పుడు తెలంగాణలో ఏం ఉనికి లేదు కాబట్టి దీక్షా దివాస్ని ముంగడ పెట్టుకొని మొత్తానికి 10 రోజులు జరపండి. మొత్తానికి మీరు చేసిన మోసాలన్నీ నిజంగా కూడా చెప్పండి, అప్పుడే మజా వస్తుంది. పబ్లిక్ కూడా ఆల్రెడీ తెలుసు, మీరు నిజంగా కూడా ఇప్పుడైనా కన్ఫెస్ కండి, ఏదైతే మేము చేసిన తప్పులు ఇవి అనే రకంగా మీరు ఒప్పుకుంటే కనీసం ప్రాయశ్చిత్తం అన్న అయితే రేపు నెక్స్ట్ ఫ్యూచర్ అన్న మళ్ళీ మీకు ఏమైనా అవకాశాలు ఉంటాయి. అంతేగాని ప్రజలు మట్టుకు గతంలో ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు కానీ వాళ్ళ పార్టీకి కానీ సపోర్ట్ చేసే వాళ్ళు తగ్గిపోయినరు. వీళ్ళు మాయ మాటలు చెప్పిండ్రు, మోసం చేసిండ్రు, మనల్ని అంతా వాడుకున్నారు అనేది ఈరోజు జనాలలో ఉంది. ఖచ్చితంగా అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలని కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుంది. ఎట్టి పరిస్థితుల మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు చేయకుంటే, ఎందుకంటే గతంలో మొన్న బై ఎలక్షన్ లో కూడా ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని గాడి పెట్టడానికి వీళ్ళు చేసిన మోసాలను సరి చేసే వరకు ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నేను ఖచ్చితంగా పూర్తి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మంత్రివర్గం కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల ప్రజా శ్రేయస్సు ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా రేపు రాబోయే 3 సంవత్సరాల 1 నెలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుంది. ఆ తర్వాత ప్రజలకు కూడా ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ ఇబ్బందికరాలు నేరుగా కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మాలాంటి నాయకులు కూడా ఖచ్చితంగా మా దృష్టికి కూడా తీసుకొచ్చిన ఆ సమస్యలను మేము అధికారుల దృష్టికి కానీ ముఖ్యమంత్రి దృష్టికి కానీ మంత్రుల దృష్టికి తీసుకుపోయి మేము చేస్తామని చెప్పి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. రైట్. మరి శ్రీనివాస్ గారు, చివరిగా మీరేమంటారు? బంగారు తెలంగాణను చూస్తామా? సో వాయిస్ ఇప్పుడు ఇంతట్లోనే ఆ యొక్క సుడిగుండం నుంచి బయటపడే పరిస్థితి లేదు శాలిగా. అంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి.
ఇవన్నీ పెట్టుకొని కూడా మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్, కొత్త ఖర్చులు, కొత్త ఆలోచనలు, కొత్త చర్చ దయచేసి ఈ సర్కార్ కూడా చేయొద్దు. నిన్న సిన్సియర్ అడ్వైస్. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ పక్కన పెట్టి దానికి కావాల్సిన వడ్డీ కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏ మేరకు మనం యొక్క రాష్ట్రాన్ని డెవలప్మెంట్ సైడ్ తీసుకెళ్ళగలుగుతాం? రోజులు ఇవ్వగానే బిచ్చం ఎత్తుకునే పరిస్థితి. కేసీఆర్ పుణ్యానే వీళ్ళు చేసింది తక్కువనే. కేసీఆర్ కారణంగానే ఊబిలా కూరుకుపోయినాం కదా. సో ఇప్పట్లో ఎట్లా ఆశిస్తాం మనం? ఒక రాష్ట్రం డెవలప్ కావడానికి నాయకుని యొక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆ నాయకుల్లో ఆ క్యారెక్టర్ లేకుంటే సర్వనాశనం ఆయనే మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం, రాష్ట్రంలోని ప్రజలంతా కూడా భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ వాస్తవాలన్నీ కూడా తెలిసి కూడా వాళ్ళు నేను నా కుటుంబం నా పార్టీ అనుకుంటే ఇంకేమైనా తయారవుతారు, దేనికైనా త్యాగానికి తయారవుతారు, నష్టం చేయడానికి. ఇది ఆలోచించాల్సింది ప్రజలు. ఇక ముందు ఇటువంటి ఒక స్వార్థపరుల నాయకుల చేతుల్లో పవర్ పెట్టడం తప్పు. డబ్బులకు అమ్ముడు పోవడం తప్పు. బీర్ బాటలకు, విస్కీ సీసాలకు, బిర్యానీలకు అమ్ముడు పోవడం తప్పు. ఎవరైనా ఏదో ఒక ఎలక్షన్ చూసిన ఇంటి ముందర నా ఇంటికి డబ్బులు ఇవ్వడానికి ఎవరు రావద్దు అని చెప్పిన ఓటర్లు గొప్పలను అంత కమిట్మెంట్తోని ఇమాందారుగా ఓటర్ తయారు కావాలి. డెఫినెట్గా రాజకీయ నాయకులు తప్పులు చేస్తుంటే అలసి ఎవరు ఇస్తారు? ప్రజలే. ఇప్పటికి కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ 5,000, 6,000, 10,000 వస్తుంటాయి. గ్రాడ్యుయేట్ యాక్సెప్ట్ చేస్తుంటే తీసుకుంటే ఓటింగ్కు రావాలంటే బాబు మాకు ఇంకా డబ్బులు ముట్టలే, మేము ఎట్లా రావాలని చెప్తూ గ్రాడ్యుయేట్స్ చాలా వెరీ సారీ టు సే ఈ ఓటర్స్ గ్రాడ్యుయేట్స్ అయి కూడా డబ్బులు ఇస్తే కానీ మేము పోలింగ్ స్టేషన్కి రాము అని చెప్పి తర్వాత ఈ యొక్క ప్రజాస్వామ్యం ఎట్లా పరిడవిల్తుంది? ఎట్లా రాష్ట్రం డెవలప్ అవుతుంది చెప్పండి? సో కాబట్టి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. బండికి సర్వీసింగ్ చేస్తే ఎట్లయితే మొత్తం ప్రక్షాళన అవుతుందో బాడీ మైండ్ మొత్తం మనసంతా కూడా ఓవరాల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడైతే కానీ నిజాయితీగా ఎప్పటి వరకు అయితే ఓటు వేయడం మంచి, అప్పటి వరకు నిజాయితీ పరుల్ని తయారు చేయలేము. ఏ బీజం నాటేస్తే ఆ వృక్షం వస్తుంది, ఆ పండ్లు ఇస్తుంది. కానీ ఆ యొక్క బీజం వేసింది ఒకటి, ఎక్స్పెక్ట్ చేసే ఇంకో పండు గురించి అంటే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ రిజల్ట్? నెవర్, యూ కెనాట్. కాబట్టి ఇప్పటికైనా ప్రజలంతా కూడాను రాజకీయాలు మాకేం సంబంధం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. శాలిని గారు, రాజకీయాలు ఎప్పుడో 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎలక్షన్లు ఓటేసి ఎవరు గెలిస్తేంది ఎవరు ఓడితేంది అని ఒక క్షణంలో ఓటేస్తారు కదా. దే ఆర్ ది రియల్ వాళ్ళ తప్పు. వాళ్ళ కారణంగా ఇంత నెగ్లిజెన్స్తో ఓటేసే కారణంగానే ఈ యొక్క రాజకీయ నాయకులకు ఇంత ధైర్యం వస్తున్నది. 100 కోట్లు ఖర్చు పెట్టడానికి తయారవుతారు. ఖర్చు పెట్టినోడు మంచి కారం కోసం ఎలక్షన్ లేనప్పుడు దానం ఇస్తాడు ఎవరైనా? గరీబులకు పెళ్లి చేస్తారు ఎవరైనా? బట్టలు వస్తారు ఎవరైనా? రాజకీయంలో ఓటు కావాలి కాబట్టే వాళ్ళని లోపరుచుకోవడానికే 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవగానే 10 ఖర్చు సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే శివకుమార్ గారు చెప్పినట్టు ఇంతకుముందు మొత్తంగా కూడా ఆస్తులు హైదరాబాద్ చుట్టూరు ఎవరుకుంటున్నాయి. రాజకీయ నాయకులు కాకుండా ఎవరున్నాయి చెప్పండి? పెద్దవి 100 ఎకరాలు. నేను నిన్న వాట్సాప్ చూసినా ఇవ్వాలని అనుకుంటాను. జయలలిత యొక్క ప్రాపర్టీస్, ఆమె పెళ్లి కాలేదు, వారసులు లేరు, కుటుంబం లేదు, అన్నదమ్ములు లేరు, 1000 ఎకరాల ప్రాపర్టీ ఆన్ రికార్డ్ ఆమె పేరు మీద ఉన్న 1000 ఎకరాలు, 28 కిలోల యొక్క బంగారం, 100 కిలోల యొక్క వెండి, 10,000 చీరలు. ఇవా ఏమైంది? తీసుకుపోయటం చావు కూడా 10 మంది వచ్చే పరిస్థితి లేకుండే. ఏమైంది? తీసుకుపోయారు. టాటా తీసుకుపోయాడు. ఏమైనా బ్రహ్మచారిగా ఉండి ఈ దేశంలో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండు, ఉపాధి ఇచ్చిండు. తీసుకుపోయాడు. ఏమైనా ఆయన గురించి యాద్ చేస్తున్నాం మనం. ఇమాందార్ అటువంటి ఒక క్యారెక్టర్ ఉన్నోళ్ళు కావాలి రాజకీయాల్లో. నిజంగా మేము కూడా ఈ యొక్క రాజకీయాలకు ఎలిజిబుల్ కామేమో ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు కూడా డిస్లైక్ చేస్తారు. అరే మాకు దీనిపోయి దానిపోయి ఇట్లా మాట్లాడితే మాకేం సపోర్ట్ చేస్తారు అనుకుంటారు. సో ఈ రకంగా పరిస్థితి తయారైపోయింది. వీ కెనాట్ సింప్లీ ఓవర్ రేట్ చేంజ్ చేసే పరిస్థితి లేదు.
అందరం కూడా ప్రతిజ్ఞ ఉండి అన్ని పార్టీలు బయటకు Right, వచ్చి sir. ఒకే ప్లాట్ఫామ్ తోని మేము ఎవరికి ఖర్చు పెట్టాం ఓట్లేయండి, మేము ముగ్గురం 3 పార్టీలు నిలవడం, మాకు ఇష్టమైన వాళ్ళకు మీరు ఓటేయని చెప్పే అలవాటు తీసుకురావాలి ఎలక్షన్ కమిషన్. Right. అప్పుడైతే కానీ మార్పు రాదేమో.